హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అప్పుకి జరగబోయే పెళ్లి చూపులను ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్న రాజ్. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య ఇందిరాదేవితో మాట్లాడిన తర్వాత కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇందిరాదేవి, నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పటి నుంచో రాజ్ కావ్యలిద్దరూ ఒక్కటవ్వాలని అనుకుంటున్నాను. ఇక ఆ పనై జరిగిపోయింది. ఇక శుభవార్త కోసమే ఎదురు చూడాలి అని ఆనందిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కావ్య వంటగదిలోకి వెళ్ళి పనులు చూసుకుంటూ ఉంటుంది. రాజ్ అప్పుడే పైకి వస్తాడు. పైకి వస్తూ ఉండగా ఒక మూలన ఒక పేపర్ పడి ఉంటుంది. ఆ పేపర్ని కళ్యాణ్ నిన్న రాసిన కవిత్వాన్ని తీసుకొచ్చి నలిపేసి, దీనివల్ల ఉపయోగం లేదు, ఉన్నా కానీ ఎవరన్నా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అని దాన్ని నలిపేసి ఆ మూలన పడేసి వెళ్ళిపోతాడు. అది రాజ్ కళ్ళకి కనపడుతుంది. ఆ పేపర్ని తీసుకొని, ఏంటబ్బా ఇది, ఏం పేపర్ అని ఓపెన్ చేసి తీసి చదువుతూ ఉంటాడు. అలా లైన్ బై లైన్ మొత్తం చదువుతూ ఉంటాడు. అప్పుడు అది చదవగానే కళ్యాణ్ అప్పుని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. అప్పుడు రాజ్, ఏంట్రా కళ్యాణ్, నువ్వు అప్పుని ఇంతలాగా ప్రేమిస్తున్నావా? అది మాకెవ్వరికీ తెలియకుండా నీలో నువ్వే బాధపడుతున్నావా అని అనుకుంటూ ఉంటాడు. ఆ అనామిక వల్ల ఇన్నాళ్ళు నా తమ్ముడికి ప్రశాంతంగా లేదు. నా తమ్ముడు ఏనాడు కూడా ఆ అనామికతో సంతోషంగా ఉన్నది కూడా లేదు. ఇప్పుడైనా సరే అప్పుని కళ్యాణ్ని కలిపి నా తమ్ముడి ప్రేమని గెలిపించి ఎలాగైనా సరే కళ్యాణ్ సంతోషంగా ఉండేలాగా ఒక అన్నగా నేను ఆ బాధ్యతని తీసుకోవాలి. ఎలాగైనా సరే అప్పుని కళ్యాణ్ని కలపాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంకా ఆ పేపర్ని తీసుకొని వాళ్ళ రూమ్లో ఉన్న డస్ట్బిన్లో వేసేస్తాడు. మళ్ళీ ఇది ఎవరన్నా చూస్తే అది ప్రాబ్లం. నా కళ్ళకి కనిపించింది కాబట్టి సరిపోయింది. ఇది కాన పిన్ని కళ్ళల్లో పడితే లేనిపోని గొడవలన్నీ వస్తాయి అని అనుకుంటాడు. అలా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. తర్వాత కావ్య కూడా వస్తుంది. కావ్య కూడా వచ్చి ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అయిన తర్వాత రాజ్ కావ్యలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కావ్యకి ఒక కాల్ వస్తుంది. అప్పుడు కావ్య ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు రాజ్, ఎవరు కాల్ చేస్తుంది అని అంటాడు. అప్పుడు కావ్య, చూస్తున్నానండి అని అంటుంది. అప్పుడు కావ్య, మా అమ్మ కాల్ చేస్తుందండి అని అంటుంది. అప్పుడు రాజ్, అవునా, ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తుంది, ఇంత పొద్దున్నే ఎందుకు అని అంటాడు. అప్పుడు కావ్య, మాకు 1,00,000 ఉంటాయి, మీకెందుకు మధ్యలో అని అంటుంది. కావ్య కనకంతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కనకం, కావ్య నీకు ఒక శుభవార్త అని అంటుంది. అప్పుడు కావ్య, ఏంటమ్మా అది అని అంటుంది. అప్పుడు కనకం, మన అప్పుకి మంచి సంబంధం వచ్చింది కావ్య, ఈరోజే పెళ్లి చూపులు, నువ్వు అల్లుడు గారు వెంటనే వచ్చేయండి అని అంటుంది. అప్పుడు కావ్య, అవునా అమ్మ, చాలా మంచి వార్త చెప్పావు, మేము వెంటనే వస్తాము, నేను ఆయనతో ఇప్పుడే చెప్తాను అని అంటుంది. అప్పుడు కనకం, అలాగే అమ్మ అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడు రాజ్, ఏంటంట అని అంటాడు. అప్పుడు కావ్య, మా అప్పుకి చాలా మంచి సంబంధం వచ్చిందంటండి, మన ఇద్దరిని రమ్మని చెప్పడానికి మా అమ్మ కాల్ చేసింది అని చాలా ఆనందంగా చెప్తుంది. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా అప్పుకి ఒక మంచి సంబంధం వచ్చింది కాబట్టి పెళ్ళి జరిగిపోతే అంతే చాలు. ఇన్నాళ్ళు దాని జీవితంలో అటు పోలీస్ స్టేషన్, జైలు అని చాలా కష్టాలు పడింది. ఇక మీదటన్నా అది పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే అంతే చాలు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు కదా
అప్పుకి వేరే సంబంధం వచ్చి పెళ్ళైపోతే అప్పుడు కళ్యాణ్ ప్రేమ గెలవదు కదా, ఎలాగైనా సరే ఇది చెడగొట్టాలి అని అనుకుంటాడు. కానీ ఈ విషయం కళావతికి చెప్పకూడదు. చాలా ఆనందంగా ఉంది. ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు. ఇది నేనే హ్యాండిల్ చేయాలి. ఈసారి సందర్భం వచ్చినప్పుడు కళావతితో చెప్దాంలే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య, ఏంటండి అలా సైలెంట్గా ఉండిపోయారు, మా చెల్లికి అంత మంచి సంబంధం వచ్చింది అని చెప్తుంటే అని అంటుంది. అప్పుడు రాజ్, అదే వింటున్నాను, సరే వెళ్దాంలే అని అంటాడు. అప్పుడు కావ్య, సరే అండి, నేను ఒక మాట అత్తయ్య గారికి కూడా చెప్పి వస్తాను అని వెళ్తుంది. అప్పుడు రాజ్, ఓకే అని అంటాడు. ఈ పెళ్లి చూపుల్ని ఎలా ఆపాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. కావ్య కిందకి వచ్చి అపర్ణకి, ఇందిరాదేవికి అప్పుకి మంచి సంబంధం వచ్చిన సంగతి చెప్తుంది. వాళ్ళు కూడా ఆనందిస్తారు. అప్పుడు అపర్ణ, నువ్వు చక్కగా వెళ్ళిరా అమ్మా కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య, అలాగే అత్తయ్య గారు అని చాలా ఆనందపడుతుంది. అపర్ణ వాళ్ళ పుట్టింటికి అడగంగానే వెళ్ళిరమ్మంది అని చాలా సంతోషిస్తూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, నువ్వు వెళ్ళి మంచిగా రెడీ అవ్వు, ఇంట్లో పనులన్నీ ఈ రోజుకి నేను ధాన్యలక్ష్మి చూసుకుంటాంలే, ఇంట్లో పని ఏమీ చెయ్యకు అని అంటుంది. అప్పుడు కావ్య, అలాగే అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఈరోజు మనకు అన్ని శుభవార్తలే తెలుస్తున్నాయి అని అంటుంది. అప్పుడు అపర్ణ, అవును అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, కావ్య వాళ్ళ చెల్లికి మంచి సంబంధం వచ్చింది కాబట్టి ఈ సంబంధం ఖాయమైపోయి ఆ అమ్మాయికి పెళ్లి జరిగితే చాలా సంతోషిస్తుంది. ఇన్నాళ్ళు ఆ అనామిక వల్ల ఆ కుటుంబం చాలా నష్టపోయింది. ఇప్పుడు ఈ మంచి సంబంధంతో ఆ దేవుడు వాళ్ళకి మంచి న్యాయం చేశాడు. చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగిపోతే బాగుండు అని అంటుంది. అప్పుడు అపర్ణ, అవును అత్తయ్య గారు అని అంటుంది. కావ్య వాళ్ళ గదికి వెళ్తుంది. వెళ్ళి, ఏవండి త్వరగా రెడీ అవుదాం, అత్తయ్య గారు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేశారు అని అంటుంది. అప్పుడు రాజ్, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుతాను అని అంటాడు. అలా కావ్య తన పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా ఏ శారీ కట్టుకోవాలో కన్ఫ్యూజన్గా ఉండి రాజ్ని అడుగుతుంది. అప్పుడు రాజ్ శారీని సెలెక్ట్ చేస్తాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.